హాయ్ హలో వెల్కమ్ టు వి స్పోర్ట్స్. ఐపీఎల్ 2024 29వ మ్యాచ్ ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. అందుకే మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగింది. చివరి ఓవర్ వరకు జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానంలో ముంబై ఇండియన్స్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ముంబై ఇండియన్స్ జట్టు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన బౌలింగ్తో మతిషా పతిరానా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై తన వ్యూహంలో కీలక మార్పు చేసింది. ఈ మ్యాచ్లో అజింక్య రహానేను ఓపెనర్గా తీసుకుంది. అయితే జట్టు ఈ నిర్ణయం ఫ్లాప్ అని తేలింది. రహానే 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ను చేజెక్కించుకున్నారు. రవీంద్ర 16 బంతుల్లో 21 పరుగులు, గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 69 పరుగులు చేశాడు. శివం దూబే కూడా 38 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో ఎంఎస్ ధోని హార్దిక్ పాండ్యాపై వరుసగా 3 సిక్సర్లు కొట్టి 4 బంతుల్లో 20 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరును 200 దాటించాడు. లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ తొలి వికెట్కు 70 పరుగులు జోడించారు. అయితే ఈ స్కోర్ వద్ద మతిషా పతిరానా, ఇషాన్, సూర్యకుమార్ యాదవ్లను పెవిలియన్కు పంపి ముంబైకి భారీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత జట్టు పునరాగమనం చేయలేకపోయింది. రోహిత్ శర్మ ఒక ఎండ్లో ఉండి 63 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిగిలిన బ్యాట్స్మెన్ నుంచి మద్దతు లేకపోవడంతో జట్టు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.